వైద్య విద్యార్థిని ప్రియాంక మృతిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి. వైద్య విద్యార్థిని ప్రియాంక దుర్మరణం అత్యంత విషాదకరమని, ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి ఆదివారం ప్రకటనలో పేర్కొన్నారు. ప్రియాంకకు న్యాయం జరగాలని కోరుతూ రాజమహేంద్రవరంలోని జేఎస్ఎల్ విద్యా సంస్థల యాజమాన్యం వైద్య విద్యార్థులతో కలిసి కొవ్వొత్తుల ప్రదర్శనలో పాల్గొని సంఘీభావం తెలిపారు. అనంతరం నిర్వహించిన ర్యాలీలో పాల్గొని బాధిత కుటుంబానికి తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, ప్రియాంక మృతి చెందిందనే వార్త తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. ఎక్కడో ఒక చిన్న ఆశ ఉన్నప్పటికీ ఆమెను కాపాడుకోలేకపోవడం ఎంతో బాధాకరం. భవిష్యత్తులో ప్రజలకు సేవ చేయాల్సిన ఒక యువ వైద్య విద్యార్థిని ఇలా ప్రాణాలు కోల్పోవడం సమాజానికి తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం లేదా ఏ రూపంలోనైనా ఈ ఘటనకు కారణమైన నిందితులను చట్టం ముందుకు తీసుకువచ్చి కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ విషయంలో పోలీసులు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించి అవసరమైన చర్యలు చేపట్టారని, బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఈ అంశాన్ని విడిచిపెట్టబోమని స్పష్టం చేశారు. ప్రియాంక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు శ్రీమతి పురంధేశ్వరి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఒక కుమార్తెను కోల్పోయిన కుటుంబం ఎదుర్కొంటున్న వేదనను మాటల్లో చెప్పలేం. ఈ కష్టకాలంలో వారికి అన్ని విధాలుగా అండగా నిలుస్తామని పేర్కొన్నారు. ప్రియాంక ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఇటువంటి విషాద ఘటనలు మరలా పునరావృతం కాకుండా సంబంధిత వ్యవస్థలు మరింత బాధ్యతతో వ్యవహరించాలని ఎంపీ పురంధేశ్వరి కోరారు. నేను ఇక్కడ పార్లమెంట్ సభ్యురాలుగా ఏ విధంగా వారికి అండగా నిలబడాలో ఆ రకంగా నా వైపు నుంచి నేను సంపూర్ణమైనటువంటి కృషి చేస్తున్నాను. అయితే ఇవాళ విద్యార్థి లోకం వారు డిమాండ్ ఏదైతే ఉందో, ప్రియాంకకి న్యాయం జరగాలి, దోషులు ఎవరైతే ఉన్నారో వారిని ఏదో చిన్న చిన్న కేసులు పెట్టి వారిని తప్పించకుండా ఖచ్చితంగా వారు ఏ రకంగా ఈ ఘోర ప్రమాదానికి కారణమయ్యారు దానికి తగ్గట్టుగా వారికి శిక్ష పడాలి అనేటువంటి విద్యార్థుల డిమాండ్ ఏదైతే ఉందో దానికి సంఘీభావం తెలపడానికి ఇవాళ నేను వారి మధ్యకి రావడం జరిగింది. ప్రియాంకకి న్యాయం జరగాలి అని చెప్పి అందరి యొక్క డిమాండ్ తోటి మీకు కూడా మా గణాన్ని కలుపుతున్నాను.